400 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచిన ఉమామహేశ్వర స్వామివారి దేవాలయం అండి. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే, ఎంత పెద్ద ధర్మమైన కోరికైనా సరే ఈ ఆలయంలో గనక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ప్రతి కార్తీక మాసంలో కొన్ని వందల మంది విచ్చేస్తారండి. ముఖ్యంగా శివరాత్రికి, మహాశివరాత్రికి చాలా విశేషమైన పూజలు జరుపుతారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం అప్పుడు విశేషమైన అలంకారాలు, అభిషేకాలు మరియు ఆకాశ దీపాన్ని పెడతారండి. ఈ దేవాలయంలో చాలా శక్తివంతమైన అమ్మవారు ఉన్నారండి. ఎంత పెద్ద కోరికైనా సరే నెరవేరుస్తారు. దసరా నవరాత్రులకి చాలా విశేషమైన అలంకరణలు, పూజలు జరుపుతారు. మరియు ఈ ఆలయంలో నవగ్రహాల దోషాలున్న వాళ్ళు వచ్చి పూజలు కూడా చేసుకుంటారండి. మరియు స్వయంభుగా వెలిచిన పొట్టు అయితే ఉందండి. సాక్షాత్తు 400 సంవత్సరాల క్రితం వెలిచింది. మరియు శ్రీ రామనవమికి మరియు హనుమాన్ జయంతికి చాలా విశేషమైన పూజలు జరుపుతారు ఆలయంలో. ఈ రోజు ఉమామహేశ్వర స్వామికి అర్ణాభిషేకం చేశారండి ఉదయం పూట. ఈ అలంకరణ చూడడానికి కొన్ని వందల మంది విచ్చేస్తారు. మరియు సాయంత్రం పూట దానితోటి పులిహోర గాని, దద్దోజనం గాని చేసి భక్తులకి పంచుతారు. మరియు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వాదాలు ఇచ్చి పంపుతారండి ఈ ఆలయంలో. చాలా మంది భక్తులు చెప్పిన మాట ఒకే ఒకటండి, ఈ ఆలయంలో అమ్మవారికి అని, అయ్యవారికి అని ఎంత పెద్ద ధర్మమైన కోరిక కోరుకున్నా మా కోరికలు నెరవేరినాయండి. దానికి ఉదాహరణ మేమే, దానికి సాక్ష్యం మేమే. ఈ ఆలయంలో తీరని కోరిక అంటూ లేదు. చాలా పవర్ఫుల్ ఆ మహాదేవుడు మరియు అమ్మవారి ఈ ఆలయంలో వెలిచారని చెప్పేసి ప్రతి ఒక్క భక్తుడి నోట అదే మాట వస్తుందండి. నేను మీకు 1000 దేవాలయాలని చూపించాలనే సంకల్పంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఇది నా 66వ దేవాలయం. ఉమామహేశ్వర స్వామివారి దేవాలయం అండి. మన హైదరాబాద్ చెంపాపేటలోనే ఉందండి. కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర 104A బస్ ఎక్కామనుకో మనము చెంపాపేటలో దిగొచ్చండి. అటు నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో వెళ్ళొచ్చు. లేదా 104A బస్ ఎక్కిన వెరీ నియరెస్ట్ టెంపుల్ దగ్గరనే డ్రాప్ చేస్తారండి. దాదాపు 15 రూపాయల నుంచి 20 రూపాయలు ఛార్జ్ పడుతుంది. 277 బస్ వయా సంతోష్ నగర్ టు ఇబ్రహంపట్నం వెళ్లే బస్ ఎక్కినా సరే మీరు చెంపాపేటలో దిగి ఈ ఆలయానికి వెళ్ళొచ్చు. కమాన్ చూశారు కదండి, ఉమామహేశ్వర స్వామి దేవస్థానము అని కనిపిస్తుంది. దీని లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడే మనకు ఆలయం ఉంటుంది. ఈ దేవాలయం ఫుల్ అడ్రస్ గూగుల్ మ్యాప్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు చూసి కూడా రావచ్చండి. దేవాలయం లోపలికి వెళ్దాం, నాతో పాటు మీరు కూడా రండి. ఆలయం అయితే చాలా ప్రకృతి అందాలతోటి మొత్తం నిండి ఉంది అండి. మీరు చూస్తున్నారు కదా, ఈ ఆలయంలో వచ్చే భక్తులకి దర్శనం చేసుకున్న తర్వాత మనశాంతిగా ఫ్యామిలీ తోటి గడిపి స్పెండ్ చేసుకొని కొంచెం సేపు దేవుని ధ్యానం చేసుకోవడానికి ఒక స్థలాన్ని కూడా కేటాయించారు. ఈ దేవాలయానికి చేరుకోవడానికి హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్న వాళ్ళు మీకు ఓలా, ఊబర్, ర్యాపిడో ఫెసిలిటీ కూడా ఉంటుందండి. దాదాపు కోటి నుంచి అయితే మనకి 40 నుంచి 50 రూపాయలు, సికింద్రాబాద్ నుంచి అయితే 60 నుంచి 80 రూపాయలు ఛార్జ్ పడుతుంది. దేవాలయం లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ మనకి ఇక్కడ గేట్ పక్కన కాలు కడుక్కోవడానికి స్థలం ఉందండి. కాలు శుభ్రం చేసుకొని మనము దర్శించుకోవడానికి వెళ్దాము. మొట్టమొదటిగా మనకి రావి చెట్టు కింద మహాదేవుడు దర్శనం ఇస్తారండి. అలాగనే మనకి ఇక్కడ రాగి చెంబు కూడా అవైలబుల్ ఉంటుంది. ఆ మహాదేవుడికి అభిషేకం చేయొచ్చండి మీరు. రావి చెట్టు కింద మహాదేవుడి లింగం ఉందంటే చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ గనక మీరు అభిషేకం చేసి, చాలా మంది భక్తులు చెప్పింది ఏంటంటే, ఒక్కసారి ఇక్కడ అభిషేకం చేసి తర్వాత దీని చుట్టూ మనము 108 ప్రదక్షిణలు చేసే ఎంత పెద్ద కోరికైనా నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ భక్తులు చాలా మంది చెప్పారండి. అలాగనే ఈ దేవాలయంలో ధ్వజస్తంభం చాలా పవర్ఫుల్ అండి. ప్రతి కార్తీక మాసం అప్పుడైతే ఆకాశ దీపం అనేది పెడతారండి. మీకు వీడియో చివర్లో నేను క్లియర్ గా చూపిస్తానండి. ప్రతి కార్తీక మాసం అప్పుడు ప్రతి సోమవారం చాలా విశేషమైన అలంకరణలు, అభిషేకాలు. ఏ దేవాలయంలో అయితే ధ్వజస్తంభం ఉంటుందో అక్కడ చాలా విశేషమైన పూజలు జరుగుతాయి. మరి సాక్షాత్తు ఆ ఆలయంలో దేవుళ్ళే ఉంటారని చెప్పేసి మన పురాణాలు చెప్తాయండి. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల యూట్యూబ్ కొన్ని వందల మందికి ఈ దేవాలయం ఉన్నట్టు రికమెండ్ చేస్తుందండి. ఆ పుణ్యం మీకు కూడా కలుగుతుంది. మరియు మీరు ఈ వీడియో కింద మీ ఒపీనియన్ అండ్ మీ కామెంట్ తెలపడం తోటి యూట్యూబ్ కొన్ని లక్షల మందికి రికమెండ్ చేస్తుంది ఈ ఆలయం ఉన్నట్టు. నేను మా గుడి గురించి మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఈ శివాలయము ఏదైతే ఉందో ఉమామహేశ్వర స్వామి ఆలయము SBI కాలనీ చెంపాపేటలో ఉందండి. ఇక్కడికి రావడం చాలా సులభము. మీరు బస్సు కానీ, ఆటో కానీ, ఏదైనా ఉబర్ రైడ్ చేసుకున్నా కూడా ఈజీగా రావచ్చండి. సిటీలోపే ఉంది. మన చౌరస్తా చెంపాపేట నుంచి ఒక ఫర్లాంగ్ 2 minutes డ్రైవ్లో మన గుడి ఉందండి. ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే చూపిస్తున్నానో ఇదండి మన ఎంట్రన్స్ అండి గుడిది. ఇది
ఇలా ఎంటర్ అవుతూనే మీకు ఒక తెలియని డివైన్ వైబ్రేషన్ అటువంటిది మీకు తెలిసిపోతుంది. మన ఆలయంలోకి ఎంటర్ కాగానే చూస్తున్నటువంటి చెట్టు చూడండి, జమ్మి చెట్టు ఉందండి. ఇది ఎంతో పవిత్రమైనది, మనకు తెలుసు. దసరా టైంలో దీని ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ఇలాగే వస్తే మనకి ఇక్కడ చూడండి, నిమ్మ, మందారము, గులాబీ, అక్కడ ఉసిరి చెట్టు. మీరు భక్తులను చూసినట్టయితే ఈ కార్తీక మాసం మొత్తం ప్రతిరోజు కూడా ఇక్కడ దేవుడికి దీపాలతోని భక్తితో పూజలు సమర్పిస్తారండి. ఈ చెట్లన్నీ కూడా మనం ప్రత్యేకంగా పెట్టినవి కాదండి, వాటికవే చెట్లు వచ్చాయండి. మనం పెట్టినవి ఏదైతే ఉందో పూల మొక్కలు పెట్టుకున్నాం మనము. ఇక్కడ చూసినట్టయితే ఈ పూల మొక్కలని మనం పెట్టుకున్నాము కదా. మిగతా చెట్లు ఏవైతే ఉన్నాయో అవి స్వామితో పాటే ఉన్నాయండి. స్వయంభువు స్వామితో పాటే ఈ ప్రాంగణంలో ఉన్నాయి చెట్లు. జమ్మి చెట్టు, నిమ్మ చెట్టు, మందార చెట్టు, జామ చెట్టు, ఉసిరి చెట్టు, అక్కడ చూస్తున్నట్టయితే మీకు రాగి చెట్టు, వేప చెట్టు కలిసి ఉందండి. అలాగే రండి ఇలా చూపిద్దాం. ఈ ప్రాంగణంలో భక్తులు కూర్చోవడానికి చైర్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఇది చూస్తున్నటువంటి అయితే ఈ చిన్న పాండ్ లాంటిది. దసరా టైంలో బతుకమ్మలు ఆడి ఇందులో బతుకమ్మను వదులుతాము. అలాగే మనకి విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి 2 తాబేళ్ళు కూడా ఉన్నాయండి ఇందులో. రండి చూడండి. ఇక్కడ ఈ మండపం కనిపిస్తుంది కదండి. పండగల పూట ఉత్సవాలు ఏవి జరుపుకోవాలనుకున్నా మనకి ఈ మండపం అందుబాటులో ఉందండి. హోమాలు, ఇప్పుడు దసరా టైంలో, నవరాత్రుల టైంలో చండీ హోమం చేశాము. వినాయక చవితిలో ఇది మండపంగా వాడతాము. వినాయకుడి హోమము అట్లాంటివన్నీ ఇక్కడ జరుపుకుంటామండి. అలాగే ఇలా రండి. ఇక్కడ చూస్తే మీరు ఒక శివలింగం ఉందండి. యాక్చువల్గా మనకి లోపల గర్భగుడిలో స్వయంభువు శివలింగం ఉంది. అక్కడ మన భక్తులు వెళ్ళలేరండి, ఓన్లీ పంతులకే వెళ్ళే అవకాశం ఉంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ మనము ప్రతిష్ఠించాము. ఇక్కడ వాళ్ళ అభిషేకము వాళ్ళకి, ఎందుకంటే భక్తులకు ఎలా ఉంటుందండి, వాళ్ళు అభిషేకిస్తే అదొక తృప్తిలాగా అనిపిస్తుంది కదా, అందుకని సపరేట్గా ఇలా పెట్టామండి ఇక్కడ. సో భక్తులు ఏమి సమర్పించుకోవాలనుకున్నా ఇక్కడ సమర్పించుకుంటారు. ఆ గర్భగుడిలో అయితే పంతులకే ప్రవేశం ఉందండి. సో భక్తులు ఇక్కడ కోరుకున్న భక్తులకు కూడా వాళ్ళ కోరికలన్నీ తీరాయండి. అక్కడే చేయాలని ఏమి లేదు, ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఈ రాగి చుట్టూ ప్రదక్షిణలు 101 ప్రదక్షిణ చేసి మొక్కుకుంటే తప్పకుండా తీరుతుందండి. ఎంతో మంది భక్తులకి నెరవేరాయి కోరికలు కూడా. ఈ చెట్టు కూడా మనం పెట్టింది కాదండి, స్వామి వారితో పాటే ఉద్భవించిన చెట్టు అండి. అలాగే ఇలా రండి. వాయ అండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో శివలింగము మహాదేవుని లింగం అండి. ఇది 400 ఏళ్ల క్రితము స్వయంభూగా వెలిసింది. మళ్ళీ దీని శిథిలావస్థలకు చేరుకుంటే మా అత్తగారు అయినటువంటి సరసిజ పోతుమంచి గారు 2012లో దీన్ని పునర్నిర్మించారండి. ఎక్కువగా వెలిసిన మన ఉమామహేశ్వర స్వామి వారిని ధర్మంగా ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుస్తాడండి. ఇక్కడి భక్తుల యొక్క నమ్మకం అది. ఎంతోమందికి ప్రూఫ్ కూడా అయ్యింది. ఓం నమ శివాయ. ఈ వినాయకుడు ముందుగా 400 ఏళ్ల క్రితం మనకి ఓన్లీ శివలింగమే ఉండిందండి. సో భక్తుల కోరిక మేరకు మన వినాయకుడిని కూడా స్థాపించుకున్నాము. ఎందుకంటే ఏ పూజ చేసినా ముందు మనము గణపతికి పూజ చేసి గణపతి అనుగ్రహం పొందిన తర్వాతనే ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజా కార్యక్రమాలు జరుగుతాయని భక్తుల యొక్క నమ్మకం. కాబట్టి ఈ వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించారండి. 2012లో మనం వినాయకుడిని ప్రతిష్ఠించాము అండి. ఇది 400 సంవత్సరాల క్రితము వెలిసిన నాగదేవత ఉన్న చోటండి. పూర్వం ఇక్కడ నాగరాజు పాములు ఉండేవంట. కాకపోతే భక్తులకి ఇక్కడ పిల్లలు కాని వాళ్ళకి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి ఇక్కడ వచ్చి పాలు పోస్తే తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుతుందని భక్తుల యొక్క నమ్మకం. అది ఎంతోమందికి జరిగిందండి. నేను స్వయంగా చూశానండి. ఎంతోమందికి వాళ్ళ కోరుకున్న కోరికలు నెరవేరాయి. జై శ్రీరామ్. శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయండి. మీరు చూస్తున్నటువంటి రాముల వారి ఉత్సవ విగ్రహాలు పెట్టి కళ్యాణము చాలా ఘనంగా చేసుకుంటాము. రాముల వారి కళ్యాణము, తర్వాత హనుమాన్ జయంతి కూడా. కళ్యాణం అనంతరము దాదాపు 500 మంది జనాలకి అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతామండి ఇక్కడ. శ్రీమాత్రే నమః. ఇక్కడ మీరు చూసినటువంటి ఉమాదేవి అమ్మవారు కంచి నుంచి ఎన్నో పూజలు అందుకొని ఇక్కడ ప్రతిష్ఠించబడిన విగ్రహం అండి. ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు భక్తులకి
ఎన్నోసార్లు తీర్చిందండి. భక్తులకు ఎంతో నమ్మకం. ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకొని మనసారా ధర్మంగా కోరుకుంటే తప్పకుండా తీరుతుందండి. ఆ దేవి అమ్మవారి ఉత్సవాలు నవరాత్రుల సమయంలో అంగరంగ వైభవంగా జరుగుతాయండి. 9 రోజులు కూడా రోజు ఒక అలంకరణగా దర్శనమిచ్చి భక్తులను అలరింపచేస్తారు. అలాగే ప్రతిరోజు కుంకుమార్చన, అలాగే చండీ హోమము, గాయత్రి హోమము, ఒడుబియ్యము జరుగుతాయి. అలాగే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో రాత్రి ఉయ్యాలని, రాత్రి అమ్మవారికి పవలింపు సేవ కూడా జరుగుతుందండి మన నవరాత్రుల సమయంలో ఈ ఉయ్యాలలో. ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి పూజ కూడా జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసినటువంటి ఆంజనేయ స్వామి అండి భక్తులు కోరిన కోరికలను తీరుస్తూ వాళ్ళకి ధైర్యాన్ని ప్రసాదిస్తూ అండగా ఉన్నారండి. మన హనుమాన్ జయంతికి కూడా ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు కూడా జరుగుతాయండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి నవగ్రహాలు కూడా మనకి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారండి. ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో కంచి నుంచి విశేష పూజలు అందుకొని ఇక్కడ ప్రతిష్ఠించారండి. భక్తులు కోరిన కోరికలు, వారి యొక్క మనశ్శాంతికి, నవగ్రహాల అనుగ్రహానికి పూజలు జరుగుతాయండి. ఓం నమ శివాయ. గురుభ్యో నమః. పంచానన్మకోద్భూతాన్ పంచాక్షరమనుపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురున్. ఈ దేవాలయం నామధేయము ఉమామహేశ్వర స్వామి దేవాలయము. ఇక్కడ కార్తీక మాసం అనేది చాలా విశేషంగా అంగరంగ వైభవంగా ఇక్కడ అనేది దీపారాధన, భక్తులు ప్రాతకాలంలో లేచి తలస్నానం ఆచరించి ప్రాతకాలంలోనే 6 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నము 11:15 టెంపుల్ టైమింగ్. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఉమామహేశ్వర స్వామి దేవాలయం అనేది విఘ్నేశ్వర స్వామి, అలాగే వల్లిదేవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే ఉమాదేవి, అభయ ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రతిష్టాపనం చేయడం జరిగింది. అలాగే కార్తీక మాసంలో విశేషంగా శివుడికి ఎంతైతే ఆరాధిస్తామో విష్ణువు కూడా అలాగే ఆరాధిస్తూ స్వామి యొక్క ఆశీర్వాదానికి భక్తులు అనుసంధానంగా ఉన్నారు. ప్రతి సంవత్సరము విశేషంగా 4 వారాలకు 4 అలంకరణలు జరుగుతాయి. సోమవారము, పోయిన వారము భస్మాభిషేకము, అలాగే ఈ వారము అన్నాభిషేకం అన్నటువంటి జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుగా ఇప్పుడు వచ్చేటువంటి ఈ వారం నెక్స్ట్ వారము కనకాభిషేకము లేదా బిల్వార్చన అనేది జరుగుతుంది. భక్తులు కూడా సహకరించి వాళ్ళకు స్వామి యొక్క ఆశీర్వాదం పొందడం జరుగుతుంది. సాయంకాలమున విశేషంగా ఈ ఆకాశ దీపం అనేది కూడా ప్రతిరోజు నిత్యంగా నిశ్చమంగా జరుగుతూ ఉంటాం. ఇక్కడ ఉన్న భక్తులు కూడా చాలా సంతోషంగా దేవాలయానికి ప్రతి సంవత్సరం వస్తూ వాళ్ళ బాధలు చెప్పుకుంటూ దేవుని అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో కూడా ఇక్కడ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నారు. ఈ వారము జరిగినటువంటి అభిషేకము, అన్నాభిషేకము తదనంతరంగా ఆకాశ దీపం జరగడం జరుగుతుంది. ఓం నమ శివాయ. ఈ దేవాలయం యొక్క ధర్మకర్త అనేటువంటి యజమాని ప్రకాష్ రాజు మరియు అలా సరోజన అమ్మగారు ఇద్దరు కూడా చాలా కుటుంబ సభ్యుతంగా అందరూ ఈ దేవాలయంకు ఎంతో అభివృద్ధి చేశారు. భక్తుల సహకారంతో కూడా వాళ్ళు కూడా చాలా అభివృద్ధి చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణంగా ఈ దేవాలయం అభివృద్ధికి సహకరించినటువంటి ప్రతి ఒక్క భక్తులు, అలాగే ఆ ధర్మకర్త అయినటువంటి ప్రకాష్ రాజు సార్ గారికి, అలాగే సరోజన అమ్మగారికి కూడా సంపూర్ణంగా ఉమామహేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం పొందాలని అనుకుంటున్నాం. ఓం నమ శివాయ. పూజారి గారి మాటల్లో విన్నారు కదండి. ప్రతి ఒక్క భక్తులు మాత్రం చెంపాపేటలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ ఆలయానికి విచ్చేస్తారండి. కార్తీక మాసం అప్పుడు క్రమ తప్పకుండా 4 వారాలు వచ్చి విశేషమైన పూజలు చేయించుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుండాలని వెళ్తారండి. ప్రతి ఒక్క వారం సోమవారం రోజున విశేషంగా అలంకరణ ఉంటుంది ఈ దేవాలయంలో. పోయిన వారము సోమవారం రోజు భస్మాభిషేకం అని చేయడం జరిగింది.
అలాగే ఈ వారము ఈ అన్నాభిషేకం అనేటువంటి జరిగింది. ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క వారానికి అలంకరణలు ఉన్నాయంట. అయితే ఈ సంవత్సరము ఈ 2 వారాలుగా గడిచినటువంటి వారాల్లో ఈ 2 వారాల్లో అన్నాభిషేకము అలాగే భస్మాభిషేకము జరగడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చేసి లక్ష బిల్వార్చన అనేది ఉంటుంది. లక్ష బిల్వార్చన. అలాగే ఇంకొక వారం రోజు 4వ వారం రోజేమో లక్ష పుష్పార్చన లేదా లక్ష కనకాభిషేకం అనేటువంటి జరగడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే 4 వారాలు ఈ వారాలు కూడా జరగడం జరుగుతుంది. గురుభ్యో నమః. హరః ఓం పంచాడన భగవద్భూతాన్ పంచాక్షర స్వాహా. ఓం ప్రాణానాయమ్య ఓం శివ శివ ఉత్తేజందో భూత విచారోదీన బ్రహ్మ్య ఉదయరాజ నమస్య సుచరిత నమస్య విరించరాజ నమస్య చిన్మయీ నామధేయాల పేరు మీ పేర్లు మనసులో స్మరణ చేసుకోండి. సహా కుటుంబస్య సబాంధవస్య నానా ఉమామహేశ్వర స్వామి నానా గోత్రోద్భవస్య భక్త సద్భక్త నానా గోత్రవస్య సహా కుటుంబస్య సబాంధవస్య. అందరు చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం వ్యాపారే వ్యవహారే ఉద్యోగే ఆరోగ్యే దినదిన అధిక లాభ సిద్ధ్యర్థం సకల ఆటంక నివారణ సిద్ధ్యర్థం సకల శుభ సిద్ధ్యర్థం సకల దరిద్ర నివృత్త్యర్థం జన్మ నక్షత్ర పూర్వక జన్మరాశి వశాతో నామ నక్షత్ర పూర్వక నామరాశి వశాతో జన్మాంతర నామాంతర నవగ్రహ దోష నివారణార్థం నవగ్రహ సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ వసతి గృహే అష్టైశ్వర్య భోగైశ్వర్య సదాకాల స్థిరనంతరం మహాగణపతి మంగళగౌరి ఉమామహేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహన దినదిన అభివృద్ధ్యర్థం కార్తీక మాస శుభ సందర్భేన సాయంకాల విశేషతః దీపదామోదర దేవత పూజాం అహం కరిష్యే. ఓం ఇత సంకల్ప కుసుభాక్షతాని శుద్ధోదకపాత్రే నిక్షిప్య అస్తవాచాద్య మృత కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వేంగురు. ఓం ఇతి కలశే రుద్రాదిదేవతా మా వాక్య ఏవం ఆత్మానం చ సంప్రోక్ష శేషం విసర్జయేత్ ముఖాంబుజే ఆచవార్యం సమర్పయామి. ఓం దీపప్రజ్వల ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ఓం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిరాజాయ నమః. పాశ విమోచకాయ నమః. ఓం మృడాయ నమః. ఓం దత్తభద్రవరే ఇంబర్గో దేవస్య ధీమహి విశ్వరాధ్యాయ మంగళం శివ విశ్వేకపాలాయ మంగళం శ్రీ విశ్వరాధ్యాయ మంగళం శివ విశ్వేకపాలాయ మంగళం లింగం అష్టదలోపదాయ ఓం శివాయ శంకర శూలధారి ఓం శివాయ శంకర పాలనేత్ర శూలధారి ఓం శివాయ శంకర శూలధారి ఓం శివాయ శంకర అయ శంకర అభయహస్తముద్రిణే ఓం శివాయ శంకర అభయహస్తముద్రిణే ఓం శివాయ శంకర ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శంకర
नमः शिवाय ओम 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 नमः शिवाय लाइन चलपंడి ఇంకో లైన్ వెళ్ళండి రెండు లైన్లు వెళ్ళండి మీరు చూస్తున్నారు కదండి, ప్రతి కార్తీక మాసం అప్పుడు, ముఖ్యంగా ప్రతి సోమవారం అప్పుడు ఈ 4 వారాలు కంప్లీట్గా ఆలయానికి కొన్ని వేల మంది భక్తులైతే విచ్చేస్తారు. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి పూజారి గారు ఆశీర్వాదాలు ఇవ్వడము మరియు తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపుతారండి. మరియు ప్రతిరోజు వచ్చిన భక్తులకి ప్రసాదాలు ఇచ్చి పంపుతారండి. మీరు గనక హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఎవరున్నా సరే తప్పకుండా మీ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ఆలయానికి వెళ్ళాలని కోరుతున్నాను. కొంతమంది భక్తులు వాళ్ళ అనుభూతి తెలిపారు, మనం విందాం. నా పేరు సునీత. నేను దాదాపు ఇక్కడ 8 సంవత్సరాల నుంచి వస్తాను. నా మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారు అయ్యవారు నెరవేర్చారు. నేను కంటిన్యూ దేవాలయంకి వస్తూనే ఉంటాను. చాలా మనం ఏది కోరుకున్నా అయ్యవారు అమ్మవారు ఇట్టే మన వరాలన్నీ తీరుస్తుంది. చాలా మహిమగల శక్తిగల దేవాలయము. అందరూ రండి, అందరు కోరికలు నెరవేరుస్తారు. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు ఉమామహేశ్వరం. కానీ చాలా మంచి పవర్ఫుల్ దేవుడు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తూనే ఉన్నాము. మాకు కోరికన కోరికలు నెరవేరుస్తాడని నమ్మకంతో ఎప్పుడు వస్తూనే ఉన్నాం. నేను 4 ఇయర్స్ నుంచి ఈ టెంపుల్కి వస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత ప్రశాంతంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. 57 से कंटिन्यू कर रहे. बहुत पहले ये था, अभी बहुत बढ़ गया मंदिर. बहुत लोग आ रहे इधर. बहुत अच्छा हो रहा सबका. हम हमेशा यहीं से आते, कहीं भी नहीं जाते. जो भी मन्नत मांगते ना यहाँ पे पूरा हो जाता. ओम नमः शिवाय, हर हर महादेव। ये मंदिर बहुत प्राचीन मंदिर है और यहाँ पे जो भी मन्नत होती, मन्नत जो मन में करते पूरी होती. और यहाँ पे बहुत श्रद्धालु आते. हवन होता, हर एक पूजा, हर एक यहाँ पे बहुत अच्छे से होता. ये चंपापेट SBI कॉलोनी उमामहेश्वरम टेम्पल है. हम पूरे मंदिर आते रेगुलर. यहाँ पे अगर अपन जो भी माने ना पूरा होता. आप लोग भी सब आइए, दर्शन करिए उमामहेश्वरम टेम्पल का. ओम नमः शिवाय, ओम नमः शिवाय. మేము రెగ్యులర్గా వస్తాం ఈ టెంపుల్కి. చాలా మహిమగల దేవుడు ఇక్కడ. మేము ప్రతి మండే వస్తుంటాం. ఇక్కడ చాలా పవర్ఫుల్ శివాలయం ఇది. ప్రతి సోమవారం వస్తుంటాం మేము. ఉంటాను చంపాపేట ఏరియాలో. ఈ శివుని గుడి చాలా ఫేమస్. దూరం దూరం నుంచి కూడా వస్తుంటారు. ఇంకేంటంటే మొక్కిన కోరికలు బాగా తీరుతాయి, నెరవేరుతాయి. చాలామంది వస్తుంటారు. ఈ కార్తీక మాసం ఇంకా చాలామంది వస్తుంటారు. ఇక్కడ కాలనీ వాళ్ళు చాలా నమ్ముతారు, వస్తుంటారు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నేనైతే డైలీ వస్తుంటాను. ఈ కార్తీక మాసంలో కూడా డైలీ మండే కూడా వస్తుంటాను. నా పేరు శిరీష, మా హస్బెండ్ పేరు ప్రవీణ్ కుమార్. మేము ఇక్కడే చంపాపేటలో ఉంటాము. ఈ శివాలయం వచ్చేసి నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఇక్కడికే వస్తున్నా. నా మ్యారేజ్ కాకముందు కూడా మా మామయ్య ఇక్కడే ఆలయంలో ఉన్న అమ్మవారికి కానీ స్వామివారికి కానీ కళ్యాణంలో, ఇంకా ఆలయం మెయిన్ ఉంటారు కదా వాళ్ళకి కానీ అందరికీ సొమ్ములు చేసేవాళ్ళు అనమాట. మేము గోల్డ్ స్మిత్. సో అట్లా ఈ ఆలయంలో ఆంటీకి మేము చాలా తెలిసిన వాళ్ళం అనమాట. సో క్లోజ్. దానికి తోడు ఇంకా ఈ శివాలయంలో చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ అయింది ఇంతకు ముందు కంటే కూడా. ఎప్పుడైనా కార్తీక మాసంలో కంపల్సరీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వచ్చి దీపాలు వెలిగించుకోవడము, ప్రదక్షిణాలు చేయడము చాలా జరుగుతాయి ఇక్కడ. ఎస్పెషల్లీ ఆకాశ దీపం అనేది చాలా మెయిన్, బాగా జరుగుతుంది ఇక్కడ. అక్కడికి వచ్చిన లేడీస్ అందరూ కంటిన్యూస్గా రావడము, పాటలు పాడడము, హారతి సాంగ్స్ పాడడము,
వస్తుంటే ఒక వైబ్, పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. సో ఇక్కడ అమ్మవారికి తాలిబొట్టు చేయడం అనేది ఆనవాయితీగా వచ్చింది, మా మామయ్య చేసేవాళ్ళు. సో ప్రజెంట్ మామయ్య చనిపోయిన తర్వాత ఇంకా ఏం చేయట్లేదు, కానీ మళ్ళీ దాన్ని మేమే రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము. సో ఆలయంలో మహిమలు అవన్నీ అని మాట్లాడుకుంటే మాత్రం ఇది చాలా చాలా స్పెషల్ టెంపుల్. నా వరకైతే ఇది చాలా స్పెషల్ టెంపుల్. ఒక రీజన్ వచ్చేసి మా మామయ్య ఇక్కడికి రెగ్యులర్గా వస్తుండేవాళ్ళు. సో ఆ ఎక్స్పీరియన్స్ ప్లస్ హోమం కూడా చాలాసార్లు ఇక్కడ చేపించాము, చాలా పాజిటివ్ అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేస్తే ఆ ఫీలింగ్ మీకే తెలుస్తుంది. నేను చెప్పడం కన్నా మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. చెంపాపేట ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఇది. దీనికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. దీన్ని సరసిజ గారు చాలా అభివృద్ధి చేశారు. సరసిజ ప్రకాశరాజు గారు అభివృద్ధి చేశారు ఈ దేవాలయాన్ని. ఈ దేవాలయంలో కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసం, శివరాత్రి, వినాయక చవితి, దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అన్నీ చాలా బాగా జరుగుతాయి. ప్రతి పండుగ విశేషంగా జరుగుతుంది. విశేషమైన అన్నదానాలు జరుగుతాయి. కార్తీక మాసం 4 వారాలు 4 విశేషాలు జరుగుతాయి. విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. ఒక సోమవారం భస్మాభిషేకం, ఇంకొక సోమవారం అన్నాభిషేకము, ఇంకొక సోమవారం బిల్వార్చన, ఇంకొక సోమవారం కనకాభిషేకం జరుగుతుంది. చాలా విశేషంగా జరుగుతాయి. భక్తులు చాలా మంది వస్తారు. చాలా పురాతనమైన దేవాలయం. భక్తులందరూ కలిసి అభివృద్ధి చేసుకుని అన్ని కార్యక్రమాలు అన్ని చక్కగా చేసుకుంటారు భక్తులందరూ కలిసి. దసరా నవరాత్రులు కూడా 9 రోజులు బాగా జరుపుకుంటాము. కుంకుమార్చన, దేవి నవరాత్రులు బాగా చేసుకుంటాం. లలిత పారాయణము, విష్ణు పారాయణము, చండీ హోమము ఇవన్నీ జరిపించుకుంటున్నాము ఆ దేవాలయంలో. విశిష్టత ఉంది. ఏది మనం కోరుకున్నా వచ్చి వెంటనే జరుగుతాయి. పురాతనమైన దేవాలయం కాబట్టి కోరికలు కూడా బాగా తీరుతున్నాయి. అందుకే భక్తులు చాలా మంది వస్తున్నారు. ఆలయంలో వినాయకుడికి సంకటహర చతుర్థికి అభిషేకాలు, హోమాలు అవుతాయి. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు, అభిషేకాలు, హోమాలు అవుతాయి. ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు, నవగ్రహాలు కూడా ఉన్నాయి, అమ్మవారు కూడా ఉన్నారు.